రైతాంగానికి నమస్సులతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. పూత పిందె దశలో మామిడి తోటలు పంటను కాపాడుకునేందుకు పాటించాల్సిన యాజమాన్యం. అర ఎకరంలో నందివర్ధనం పూల సాగు ప్రతిరోజు 1000 రూపాయల నికర ఆదాయం పొందుతున్న రైతు. బంజరు భూముల్లో వృక్షాల పెంపకం దీర్ఘకాలిక కలపతో అధిక ఆదాయం. వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ప్రస్తుతం పంట పొలాల్లో చేపట్టాల్సిన పనులు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో పూత బాగానే వచ్చింది. చాలా వరకు తోటల్లో కాయలు పెద్దవిగా కాగా మరికొన్ని తోటల్లో పిందెలు బఠానీ సైజు నుంచి నిమ్మకాయ సైజుకు చేరుకున్నాయి. ఈ దశలో మామిడి రైతు యాజమాన్య సస్యరక్షణ విషయంలో అత్యంత మెలకువగా వ్యవహరించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పండ్ల తోటల్లో మామిడి ప్రథమ స్థానంలో ఉంది. ఈ ఏడాది పూత సమయానికే వచ్చింది. కొన్ని చోట్ల మార్కెట్లలో పండ్లు కనిపిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో ఇంకా పూత పిందె దశలోనే ఉన్నాయి. అయితే వచ్చిన పూత పిందె కాయగా మారి నాణ్యమైన దిగుబడిని రైతులు అందుకోవాలంటే సకాలంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ప్రస్తుతం మామిడి తోటల్లో రైతులు చేపట్టాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులేంటో తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్రవంతి. మన మంచిర్యాల మరియు ఆసిఫాబాద్ జిల్లాలో చూసినట్లయితే మామిడి ఉద్యాన పంటల్లో ప్రధాన పంటగా సాగు చేయబడుతుంది. ఇక్కడ ఈ నేల కానీ వాతావరణం కానీ మామిడి పంటకు చాలా అనుకూలం. మామిడిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే దిగుబడి క్షీణించడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా 4 కారణాలు. అందులో ప్రధానంగా కత్తిరింపులు. మనం పంట కోసిన తర్వాత వెంటనే చేయాల్సింది ఎండు పుల్లలు కానీ పనికిరానటువంటి కొమ్మలను కానీ లేకుంటే డిసీజ్ కొమ్మలు కానీ వెంటనే తీసి పడేయాలి. అవి తీసి పడివేయకపోవడం వల్ల, కత్తిరింపులు చేయకపోవడం వల్ల మనకి కొత్త చిగుర్లు అనేవి రావు. రెండవ సమస్య చూసినట్లయితే సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించకపోవడం. అంటే రైతులు ముఖ్యంగా ప్రధాన ఎరువులనంటే నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్ వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. వీటితో పాటుగా మనము మైక్రోన్యూట్రియంట్ సప్లై కూడా మనం ఇవ్వాలి. అంటే సూక్ష్మ పోషకాలతో పాటు స్థూల పోషకాలని కూడా మనము అందించాలి. అంతేకాకుండా రసాయనిక ఎరువులతో పాటు మనము ఈ జనుము, జీలుగ వంటి ఎరువుల్ని కూడా 10 కిలోలు ఎకరానికి మనము దున్నుకున్నట్లయితే మనకు దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఎరువులు ఏ విధంగా ఇవ్వాలి అని చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం మొక్కకైతే మనము నత్రజని, భాస్వరం, పొటాషు 100 గ్రాముల చొప్పున, మరియు వీటితో పాటు జనుము, జీలుగా మనకు ఎకరానికి 10 కిలోల వరకు ఇచ్చుకోవాలి. నీటి తడుల్లో ముఖ్యంగా మనము గమనించాల్సింది ఏంటంటే పూతకు ముందు నెల రోజులు కానీ 2 నెలలు కానీ 1 నెల కానీ 2 నెలల ముందు కానీ మనము నీటి తడుల్ని ఆపివేయాలి. ఇలా ఆపివేయడం ద్వారా ఏంటంటే ఈ వెజిటేటివ్ ఫేస్ నుంచి ఫ్లవర్ స్టేజ్కి మొక్క వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే పూత త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. పూత పింద మొదలైన తర్వాత మనము సస్యరక్షణ చర్యలని చేపట్టకూడదు. మెయిన్గా పూత సమయంలో ఎందుకు చేపట్టకూడదు అంటే ఆ టైంలో పాలినేషన్ జరుగుతూ ఉంటుంది. హనీ బీస్ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో ఆ టైంలో మనము ఈ సస్యరక్షణ చర్యలు అంటే పిచికారీలకు వెళ్ళకూడదు. ముందే మనం పిచికారీ చేసుకోవాలి. అంటే అక్టోబర్ మరియు నవంబర్లోనే మనము మైక్రోన్యూట్రియంట్ స్ప్రే కానీ ఇతర పెస్టిసైడ్స్ కానీ స్ప్రే చేసుకోవాలి. మైక్రోన్యూట్రియంట్స్ విషయానికి వస్తే మనము ఇప్పుడు ఒకవేళ పూత పట్టి పూత రాలిపోతుంది లేకుంటే పిందె రాలిపోతుంది అంటే మనము మల్టీకే 10 గ్రామ్స్, యూరియా 5 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిపూత దశలో ఉన్నప్పుడు ఈ పిచికారీ చేసుకోకూడదు. మళ్ళీ పిందె కట్టిన సమయంలో మనము పిచికారీ చేసుకున్నట్లయితే పూత నిలబడుతుంది. అంతేకాకుండా వచ్చినటువంటి పిందెలు రాలిపోకుండా ఉంటాయి. మనకు కాయ సైజు బాగుంటుంది, కాయలు కూడా మంచిగా వస్తాయి అన్నమాట. మళ్ళీ పిందె కట్టిన తర్వాత మనకు మరియు పూత సమయం నుంచి మనకు కనబడకుండానే తేనెమంచు పురుగు అనేది ఆశిస్తూ ఉంటుంది. ఈ తేనెమంచు పురుగు నివారణకు మనం ముందే అక్టోబర్, నవంబర్ మాసంలోనే మనం పిచికారీ చేసుకోవాలి. లేదా మనకు పూత సమయంలో కనిపించినట్లయితే ఆ టైంలో మనం పిచికారీకి వెళ్ళకుండా ఈ పిందె బఠానీ గింజ సైజులో ఉన్నప్పుడు మనము డైమిథోయేట్ 2 ml per లీటర్ ఆఫ్ వాటర్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే కంట్రోల్లో ఉంటుంది. ఈ తేనెమంచు పురుగు రావడం వల్ల మనకు ఆకుల మీద మసిమంగు కూడా ఏర్పడుతుంది. దానికి గంజి ద్రవాన్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే అది కూడా కంట్రోల్ అవుతుంది.
అదేవిధంగా ముఖ్యంగా ఈ పూలు మరియు పిందె సమయంలో మనకు పిండి నల్లి ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనికి మనము నవంబర్ మరియు డిసెంబర్, జనవరి ఈ మాసాల్లో మనకు మామిడి యొక్క కాండం దగ్గర మనము పాలిథిన్ షీట్స్ కట్టుకోవాలి. ఒక అడుగు దూరంలో, అడుగు ఎత్తు వరకు మనం పాలిథిన్ షీట్స్ కట్టుకోవాలి. ఎందుకంటే ఇవి పాకకుండా పాలిథిన్ షీట్ అనేది కవర్ చేస్తుంది. ఒకవేళ అట్లా సాధ్యం కాని టైంలో లిండేన్ మనము చెట్టు మొదల్లో వేసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిండి నల్లి కూడా నివారించవచ్చు. ఎరువుల యాజమాన్యం మరియు నీటి యాజమాన్యంలో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా నెలవారీగా మనము పంటకు కావాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు తప్పక పాటిస్తే రైతులు ఖచ్చితంగా లాభపడతారు మరియు పూత పింద రాలకుండా జాగ్రత్త వహించవచ్చు. నందివర్ధనం ఈ పూలను పలు రకాల వేడుకల్లో అలంకరణకి, పెళ్లిళ్లలో పూల జడలకు, పూల దండలకి వాడుతుంటారు. నందివర్ధనాలతో చేసిన పూల జడలు, దండలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు అర ఎకరంలో ప్రకృతి విధానంలో సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. నందివర్ధనం ఈ పేరు వినగానే తెలిసిన చాలామందికి గుర్తొచ్చేది ఈ పువ్వు అందం. స్వచ్ఛమైన తెలుపు రంగుని కలిగి ముద్దగా అందంగా ఉంటుంది. ఈ పువ్వుల రెక్కలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఏడాది పొడవునా ఈ పువ్వులు పూస్తాయి. ఈ మొక్కలు సాధారణంగా 3 నుంచి 4 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఈ చెట్లని ఎక్కువగా ఇంటి పరిసరాల్లో ఆకర్షణీయంగా కనిపించడానికి పెంచుకుంటారు. కానీ మార్కెట్లో ఈ పువ్వులకి మంచి డిమాండ్ ఉండటంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు గ్రామానికి చెందిన రైతు పెరికెల కిరణ్ వీటి సాగును చేపట్టారు. ప్రస్తుతం అర ఎకరంలో ఉన్న ఈ పంట నుంచి ప్రతినిత్యం 20 కిలోల పూల దిగుబడిని పొందుతున్నారు. స్థానిక మార్కెట్లో అమ్ముతూ మంచి లాభాలు పొందుతున్నారు. ఒక 10 సంవత్సరాల నుంచి నందివర్ధనం పూల చెట్లు వేసి పెంచుతూ ఉంటాను. ఈ మొక్కలు వేయాలంటే మొదటిగా రాజమండ్రి నుంచి ముందుగానే మొక్కలు అంటూ తెప్పించుకోవటం జరుగుతుంది. మొక్కకు ఇంచుమించు 8 అడుగుల నుంచి 10 అడుగులు గ్యాప్ ఉండేటటువంటి రీతిగా గుంతలు తీస్తాము. 1 అడుగు లోతు గుంత తీసి దాంట్లో పూడ్చిపెట్టడం జరుగుతుంది. అదే కోణంలో ఆ గుంత తీసినప్పుడు ఆ గుంతలో మాత్రము ఘనామృతం అనేటువంటిది ఆ గుంతలో కొంత వేసి దానిని మేము ఆ మొక్కను అలాగూ పూడ్చి వెంటనే నీళ్లు కూడా పోయటం జరుగుతుంది మోటార్ ద్వారా. అదే రీతిగా తదుపరి దానికి డ్రిప్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేశాము. మొక్క వేసినప్పటి నుంచి ఒక 10-15 రోజులు మొదలు చేసుకొని కొద్ది గొప్పల మొగ్గ వస్తూనే ఉంటుంది. రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ తోటను మనం చూసినప్పుడు ఇంచుమించు 2 సంవత్సరాలు సమయం పట్టింది ఈ తోట ఇప్పటి వరకు. మొక్క పెరిగే కొంది పూత పెరుగుతుంది. అయితే కొన్ని సమయ సందర్భాలను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి చీడపీడలు కూడా వస్తూ ఉంటాయి. చీడలు వస్తూ ఉంటాయి, మధ్యన కలుపు వస్తూ ఉంటుంది. ఈ కలుపును మాత్రం కూలివారిని పెట్టి తీపిస్తూ ఉంటాము. అదే రీతిగా ఈ చీడ వచ్చినప్పుడు జీవామృతము, అగ్నాస్త్రము, వాటికి లద్దె పురుగు అలాంటి పట్టినప్పుడు వాటి వలన ఆ చీడ అనేది పోతుంది. లద్దె పురుగు అనేది 1-2 రోజుల లోపల చనిపోతుంది. అదే రీతిగా ఈ పూలు కోసేటువంటి విషయంలో కూడా ఇలాంటి గ్లౌజులు తొడుక్కునేదాను కోస్తూ ఉంటాం. వీటిని డైరెక్ట్గా మనము కోసినందువలన చేతులు పుండ్లు కూడా పడతాయండి. ఆ కారణం చేత అదే కోణంలో ఈ యొక్క గ్లౌజులు వేసుకోవటం జరుగుతుంది. దానివలన ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. బాగా కోతకు వచ్చేసరికి ఒక 4 నెలల నుంచి 5 నెలలు పడుతుంది. దీనికి కాస్త షేడ్ రావాలి. ఈ పువ్వు అంటే కాస్త పుల్లటి మజ్జిగ వాడగలిగితే ఎప్పటికైనా ఆ కలర్ అనేది తగ్గదు, మంచి షైనింగ్ వస్తుంది. అక్టోబర్, నవంబర్ సమయాల్లో ఈ 2 మాసాల్లో మాత్రం కొంత మేరకు పూత దశ తగ్గుతుంది. కారణం ఏంటంటే అధికమైనటువంటి వర్షాలు పడతాయి కాబట్టి ఆ సీజన్లో ఆ కోణంలో మాత్రమే పూత దశ కొంచెం తగ్గుతుంది. మరలా తిరిగి సంవత్సరం పొడుగుతా బాగానే వస్తాయి. వేడి వాతావరణం ఉంటేనే బాగుంటుంది, క్రాప్ అనేది బాగొస్తుంది. వేడి ఉండాలి, దానికి తగినటువంటి నీటి శాతం కూడా పెంచాలి. అలాగ చేయగలిగితే మంచి ఆదాయం వస్తుంది. వీటిని ఇక్కడి నుంచి కోసి ఒంగోలు మార్కెట్కి పంపిస్తూ ఉంటాం. ఈ అరెకరాలో ఇంచుమించు 20 కేజీలు అవుతాయి. ఇప్పుడు 80-90 అట్లాగా మార్కెట్ వారు ఇస్తూ ఉంటారు. అదే రీతిగా కూలీలను ఒక 4 పెడతా ఉంటాము. ఒక పూట ఒక్కొక్కరికి 150 ఇస్తాము. ఆ 4కి 150లో 600 పోను ఇంచుమించు ఒక 1000 రూపాయలు దాకా ఉంటుంది. మార్కెట్ పరంగా మాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడి నుంచి ఒంగోలు పంపించడం అనేది ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి వాళ్ళు మనకిచ్చేటువంటి రేట్లో కనుక కొంచెం
పెంచగలిగితే మార్కెట్లో పెంచగలిగితే అధికమైనటువంటి ఆదాయం తీసుకోవచ్చు. రసాయన ఎరువులతో సాగు చేస్తే దిగుబడులు వచ్చినా పురుగుమందులు, ఎరువుల పెట్టుబడికే అధికంగా వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ప్రకృతి వ్యవసాయం విభాగం వారి సహకారంతో పెట్టుబడి లేని సాగు చేస్తున్నారు రైతు. ఇతర పంటలతో పోల్చితే నందివర్ధనం పూల సాగు లాభదాయకంగా ఉందంటున్నారు. ఈ వ్యవసాయం కెమికల్ వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు కాదండి, అది కాదు, మీకు ఆదాయాలు రావు, ఒకసారి ఇది కూడా ఇచ్చేది చూడండి అంటే అంతలోకి ఈ పూల తోట, నందివర్ధనాల పూల తోట వేయడానికి సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అప్పుడు మేము ఇక్కడ టైప్ 1 ఘనజీవామృతం అనేది పశువుల ఇది ఆవు పేడ అనేది, నాటు ఆవు పేడ అనేది చెక్కడం కష్టంగా ఉండింది. మేము ఏం చేసామంటే దెబ్బెరువుని తీసుకొచ్చేసి టైప్ 2 ఘనజీవామృతంగా తయారు చేసి వాళ్ళు తీసిన గుంటల్లో మేము పశువుల ఎరువు ఒక 3 కేజీలు 4 కేజీలుగా వేయించి ఆ మొక్కలు పెట్టించడం జరిగింది. తర్వాత అవి 15 రోజుల తర్వాత ప్రతి 15-20 రోజులకు ఒకసారి మేము జీవామృతం స్ప్రే చేయించడం జరిగిందండి. అలాగే మొక్కలు పెరుగుదలకి ఫిష్ ఎమినో యాసిడ్, ఎగ్ ఎమినో యాసిడ్ అట్లాగా అప్పుడప్పుడు మొక్కలు చుట్టుపక్కల ఉన్న పైరుల నుంచి దోమ అవి రావడం జరుగుతుందండి. వాటికి నీమాస్త్రం, తర్వాత సన్న పురుగు వాటికి దశపర్ణి కషాయం ఇట్లా చేస్తూ ఉన్నాము. తెగుళ్ళు వాటికి పుల్లటి మజ్జిగ, అలాగా శొంఠి పాల కషాయం ఇట్లా వాడిస్తున్నాము. ఇదేంటంటే ఆకు మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వీలున్నంత వరకు పురుగు ఎక్కువ కానీ, దోమ కానీ, రసం పీల్చే పురుగులు కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి వేసినా తేలికపాటిగా వేస్తాము. గ్రోత్ ప్రమోటర్స్ ఎక్కువ ఇస్తాము. పులిసిన మజ్జిగ ఏంటంటే వాడినందువల్ల మనకి పువ్వులు అనేది క్వాలిటీగా, నిల్వ సామర్థ్యం కలిగి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మామూలుగా వాడిని అయితేమో సాయంత్రం కల్లా వాడిపోతాయి. ఆ ప్రాంతంలో కాగానే మనం ఈ ప్రకృతి వ్యవసాయం చేసి ఏంటంటే రోజు మొత్తం అయినా సరే ఇదే క్వాలిటీ ఉంటాయి. ఇదే క్వాలిటీ ఉన్నందువల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఉన్న రైతులు మనల్ని ఎక్కువ లైక్ చేస్తారు. అందువల్ల ఈ రకంగా ఇది చూసి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగింది. ఎప్పటికప్పుడు వచ్చేసి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పర్యవేక్షణ చేస్తూ దానికి కావాల్సినటువంటి టెక్నికల్ పాయింట్లు కానీ, కషాయాలు కానీ ఇస్తూ, ఇంకేదన్నా వాళ్ళకి అర్థం కాకపోతే మా ద్వారా మా ఎంటీ గారు పర్యవేక్షణలో ఇదంతా చూసి చేస్తున్నామండి. ఏ ప్రాంతంలోనైనా సాగులో లేని చవుడు, రాతి, నీటి కోతకు గురయ్యే భూములను బంజరు భూములుగా పరిగణించవచ్చు. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 16 కోట్ల హెక్టార్లలో ఈ భూములున్నాయి. ఇలాంటి భూముల్లో నేల రకం, వాతావరణ పరిస్థితులను బట్టి సరైన మొక్కలను ఎంచుకొని సాంకేతిక యాజమాన్య పద్ధతుల్ని పాటించినట్లయితే ఆ భూముల్లో భూసారాన్ని పెంపొందించుకోవడమే కాకుండా కలప నుండి ఆదాయాన్ని కూడా పొందవచ్చు. బంజరు భూముల్లో ఏ పంటలు వెయ్యాలో తెలియక చాలా వరకు రైతులు వదిలేస్తుంటారు. ఇలా వదిలేయడంతో భూములు నిస్సారంగా మారుతుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో బంజరు భూముల్లో వృక్షాలు చేపడితే నిరుపయోగమైన క్షార భూములను వ్యవసాయయోగ్యంగా మార్చవచ్చు. అంతేకాకుండా వృక్షాలపై రైతులు ఆదాయం కూడా పొందవచ్చు. ఇప్పటికే శాస్త్రవేత్తలు ఈ భూముల్లో పెంచదగిన చాలా రకాల వృక్షాలను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వృధాగా ఉన్న బంజరు భూముల్లో టేకు, సుబాబుల్, జామాయిల్, మలబారు, వేపలాంటి పంటలను వేసి ఆదాయాన్ని పొందుతున్నారు. నిరుపయోగమైన, నిస్సారమైన, ఎందుకు పనికిరాని భూముల్లో రైతులు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ భూముల్ని ఖాళీ ఉంచకుండా రకరకాల చెట్లు అవి ఏదైతే మనకి లాభంగా ఉంటాయో వాటిని పెంచుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనకి ఏంటంటే టేకు తక్కువ నీటిలో నీటి ఎద్దడికి తట్టుకుంటుంది. దాని తర్వాత ఈ నిస్సారమైన, ఎందుకు పనికిరాని భూముల్లో, రాళ్ళు రప్పల భూముల్లో కూడా ఈ చెట్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడైతే ఉష్ణోగ్రత తక్కువ ఉందో, తర్వాత తక్కువ డిగ్రీస్ టెంపరేచర్ ఉందో, చల్ల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఈ శ్రీగంధము, ఎర్రచంద్రము మొక్కల్ని వేసుకుంటే ఆ చెట్లు రావడము, వచ్చిన తర్వాత దాని యొక్క గ్రీనరీ అనేసి క్వాలిటీ ఫామ్ అవడానికి అవి చాలా ఆస్కారం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా టేక్ చెట్లు ఒక రైతు 1 ఎకరంలో వేసుకోవాలంటే చెట్టుకి అంటే మొక్కకి 2 మీటర్ల డిస్టెన్స్లో వాళ్ళు వేసుకోవాలన్నమాట. 1000 మొక్కలు 1 ఎకరానికి వస్తాయి అన్నమాట. నాటిన 6 సంవత్సరాల తర్వాత 1000 మొక్కల్లో రైతులు ఒక 500 మొక్కలు అమ్మేసుకోవడం చేసుకోవచ్చు. ఆ తర్వాత 12వ సంవత్సరంలో చిన్న కలుపు కింద, తర్వాత గడకర్రల కింద, పెద్ద దారబంధాల కింద కూడా రైతులు ఈ కలుపుని అమ్మేసుకోవచ్చు. రైతులు నాటిన 6వ సంవత్సరంలో 500 మొక్కలు, దాని తర్వాత 12వ సంవత్సరంలో 250 మొక్కలు నరికిన తర్వాత
వాళ్ళకి 18వ సంవత్సరంలో ఇంచుమించు ఒక్కొక్క మొక్కకి రైతులకి ఒక చెట్టుకి ఒక ₹1,00,000 చొప్పున ఆదాయం వస్తుందన్నమాట. మనము ఈ చెట్లు వేసుకున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మన ఈ సర్వే నెంబర్లో ఇన్ని మొక్కలు మేము వేసామని వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు మనకి ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ద్వారా మనం బహిరంగ మార్కెట్లో ఆ యొక్క చెట్లను అంటే ఆ యొక్క కలపని మనం అమ్ముకోవచ్చు అనమాట. ఈ చెట్లు పెంచుతున్నామని వాళ్ళు దరఖాస్తు పెట్టినప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు ఉచితంగా ఈ యొక్క మొక్కల్ని రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎర్రచందనం, శ్రీగంధం లాంటి దీర్ఘకాలిక పంటల సాగుకు అన్ని ప్రాంతాలు అనువైనవి కావు. కొండలు, గుట్టల్లో చల్లటి వాతావరణం ఉన్న ప్రాంతాలే వాటి సాగుకు అనుకూలం. అలాంటి వాతావరణం ఉంటేనే మొక్కల్లో క్వాలిటీ ఉండి ధర కూడా బాగా పలుకుతుంది. ముఖ్యంగా హార్టికల్చర్ పంటలైన నేరేడు, ఉసిరి, చింత, సీతాఫలం, మామిడి లాంటి మొక్కలను కూడా నాటి దీర్ఘకాలంగా ఆదాయాన్ని పొందవచ్చు. ఇటు చేను చుట్టూ వివిధ జాతుల అటవీ చెట్లను పెంచి కూడా ఆదాయం పొందవచ్చు. మామూలుగా చేనుగట్ల మీద పొలం చుట్టూ వెదురు, కానుగ, వేప, యూకలిప్టస్, మలబారు, వేప, సరుగుడు, చింత, కొబ్బరి నాటుకుని దీర్ఘకాలంగా వాటి నుంచి ఆదాయం పొందవచ్చు. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఈ ఫ్రూట్స్కి సంబంధించిన చెట్లు కూడా రైతులు వేసుకున్నప్పుడు నిరుపయోగమైన నిస్సారమైన భూముల్లో లాభం పొందవచ్చు. ఈ ఫ్రూట్స్కి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్ అంటే ముఖ్యంగా కుంకుడుకాయ, దాని తర్వాత వెల్లగా, నేరేడు, ఉసిరి ఇవన్నీ వేసుకున్నప్పుడు రైతులు ఎంతో లాభం కూడా వాళ్ళు పొందొచ్చు. ముఖ్యంగా ఈ మొక్కలు ఒక ఎకరానికి రైతులు చెట్టుకి వాళ్ళు ఒక 20 ఫీట్ల డిస్టెన్స్లో వాళ్ళు వేసుకోవడం చేయాలన్నమాట. అంటే ఒక ఎకరానికి మనకి ఇంచుమించు 108 మొక్కలు మనకు రావడం అంటూ జరుగుతుంది అన్నమాట. వీటిని 3 లేకపోతే 4 సంవత్సరంలోనే ఈ యొక్క నేరేడు కాపుకు రావడం జరుగుతుంది. ఉసిరి, దాని తర్వాత మనకి కుంకుడు, ఇవన్నీ కూడా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కింద వస్తాయి. ఇటువంటి భూముల్లో వాళ్ళు రకరకాల ఫల సహాయం ఇచ్చేయి, దాని తర్వాత కలపనిచ్చేయి, చిన్న కలపనిచ్చేయి, చేనుకి కంచె కింద ఉపయోగపడేవి. బయోఫెన్స్ అంటే వాక్కాయ చెట్టుని మనం బయోఫెన్స్ కింద వేసుకోవచ్చు. ఆ తర్వాత వెదురుని కూడా మనం బయోఫెన్స్ కింద వేసుకోవచ్చు. ఈ వాక్కాయ చెట్టుని మనం బయోఫెన్స్ కింద వేసుకున్నప్పుడు 5వ సంవత్సరం 6వ సంవత్సరం కల్లా ఆ చెట్లు పెరిగి చేను చుట్టూరా చక్కటి కంచె కింద ఫామ్ అయ్యి ఆ తర్వాత ఆ యొక్క వాక్కాయ చెట్టుకున్న ముళ్ళ ద్వారా ఎటువంటి రకాలైన పశువులు కూడా మన పొలంలోకి రాకుండా కాపాడుతాయి. అదే కాకుండా ఆ కాయ మనకి రావడం వల్ల ఆ ఫలసాయాన్ని కూడా మనం అమ్ముకున్నప్పుడు రైతులకి అది లాభం రావడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మామిడి చెట్లు చుట్టూరు కూడా బయోఫెన్స్ కింద రైతులు వెదురు చెట్లు వేసుకోవడం మంచిది. ఈ వెదురు చెట్లు ముఖ్యంగా 5వ సంవత్సరం నుంచి మనకి వెదురు గడకరలు వస్తూ ఉంటాయి. తర్వాత ఈ వెదురు చెట్లు వల్ల కూడా చేను చుట్టూరు కూడా బయోఫెన్స్ కింద పనిచేస్తాయి. దాని తర్వాత చేనుకి ముఖ్యంగా గాలి నివారణ కింద కూడా ఇవి పనిచేస్తాయి అన్నమాట. గాలి నివారణ కింద పనిచేసి ఆ యొక్క గాలి వచ్చినప్పుడు కూడా ఆ ఫలసాయాలు కింద పడిపోకుండా కాపాడతాయి. ఈ విధంగా రైతులు వారికి ఉన్న నిరుపయోగమైన నిస్సారమైన ఎందుకు పనికిరాని భూముల్లో రకరకాల చెట్లని ఏ చెట్లయితే లాభదాయకంగా ఉంటుందో నైపుణ్యం గల నిపుణుల్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా అతి తక్కువ ఖర్చు పెట్టుకుంటూ వాళ్ళు వేసుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళకి ప్రతి సంవత్సరము కొంచెము ఆదాయం వచ్చేటట్టుగా వాళ్ళు వేసుకోవచ్చని మనం చెప్పచ్చు అన్నమాట. మారుతున్న వాతావరణ పరిస్థితులకు వ్యవసాయం ఒక్కటే చేయడం కాకుండా వృథాగా పడి ఉన్న భూముల్లో సైతం వృక్షాల పెంపకం చేపట్టి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. వీటికి సంబంధించిన మొక్కలను ఆయా ప్రాంతాల్లోని అటవీ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయబడుతుంటాయి. అంతేకాకుండా కలపను అమ్ముకునేందుకు ఎలాంటి నిబంధనలు లేవు కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 4 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 33 నుంచి 41 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశముంది. నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కొరకు పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాలలో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర్లు వేసుకోవచ్చు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా నీటి వసతి తక్కువ ఉన్న ప్రాంతాలలో ఆరుతడి పంటలకు నేల స్వభావం బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. వరిలో కాండంకుళ్ళు తెగులు గమనించడమైనది. నివారణకు ప్రొఫికోనజోల్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరి పంట దుబ్బు చేసే దశ నుండి అంకురం దశ వరకు పొలంలో 2 సెంటీమీటర్ల నీరు నిలువ ఉంచాలి. అంకురం దశ నుండి పూత దశ వరకు నీటి లభ్యతని బట్టి పొలంలో 2 సెంటీమీటర్లు లేదా 5 సెంటీమీటర్లు నీరు నిలువ ఉంచాలి. నీటి లభ్యత బాగా తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆరుతడి పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి. సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగునీటిని తీసివేయాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెర్రలు వచ్చే వరకు ఆరబెట్టి మళ్లీ నీరివ్వాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రొథయోలిన్ 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వరిలో కాండం తొలుచు పురుగు ఆశించుటకు అనుకూలం. నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్టదశలో 0.3 మిల్లీలీటర్లు క్లోరాంట్రినిలిప్రోల్ లేదా టెట్రానిలిప్రోల్ 0.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల వలన వరిలో ఆకునల్లి, కంకినల్లి ఆశించే అవకాశం ఉంది. నివారణకు డైకోఫాల్ 5 మిల్లీలీటర్లు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటర్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. అయితే కంకివెన్ను 10% కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మందులను పిచికారీ చేసుకోవాలి. కంకివెన్ను 10% కన్నా ఎక్కువ పైకి వచ్చినట్లయితే మందుల పిచికారీ చేసినచో దిగుబడి తగ్గుతుంది. మొక్కజొన్న పూత దశ ఏర్పడే 10 రోజుల ముందు నుండి కంకి ఏర్పడిన 25 రోజుల తరువాత వరకు పంట బెట్ట పరిస్థితులను తట్టుకోలేదు. కావున రైతులు పైరుకు జీవ సంరక్షక నీటితడులు ఇవ్వవలెను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నలో పాముపొడ తెగులు ఆశించుటకు అనుకూలం. దీని నివారణకు తెగులు ఆశించిన కింది భాగంలో 1 లేదా 2 ఆకులు తీసివేయాలి. ప్రొఫికోనజోల్ 1 మిల్లీలీటర్ లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మామిడిలో తేనెమంచు పురుగు, తామర పురుగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు మొగ్గ దశలో డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా 0.3 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.3 గ్రాముల థయోమితాక్సామ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. కాయలు బఠానీ గింజ సైజులో ఉన్నప్పుడు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగుల నివారణతో పాటు తోటకు 1% యూరియా లేదా 1% నత్రజని మరియు పొటాషియం మిశ్రమ మందును మామిడికాయలు నిమ్మపండు పరిమాణంలో ఉన్నప్పుడు 20 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. మామిడిలో పిందె రాలుటను నివారించేందుకు 2.5 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ మందును 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.